నీ పిల్లలు నీకు కలిసి రావాలి, ఇలా కందిరేగలు కలిసి రారు. నేను అడుగుతున్నాను, భర్త బాగానే ఉన్నాడు చెప్పండి, భార్య బాగానే ఉంది, ఇప్పుడు ప్రమాదం ఎవరితో? జాగ్రత్తగా చదువుకోరా, మీ అమ్మ నేను ఏదో కూలి పని చేసి నేను చదివిస్తున్నామంటే ఈ పోటుగాడు వీడి కాలేజీకి వెళ్ళి వీడు చదవకుండా వీడు అన్నాడట, డాడీ నేను ప్రగాఢంగా ఒకరిని ప్రేమించాను అన్నాడట. ప్రగాఢంగా. అది కాదురా, నువ్వు కష్టపడకూడదు, మాలాగా నువ్వు చదువుకోరా, మంచి ఆఫీసర్ అవ్వాలి, ఏసీ రూమ్లో నువ్వు ఉద్యోగం చేయాలంటే తర్వాత కానీ ఇప్పుడు ఆ పిల్ల లేకపోతే నేను ఉండలేను అన్నాడంట. నేను అడుగుతున్నాను, ఆ గాలి అలాగే అందంట, మమ్మీ డాడీ నీకు విషయం చెప్పాలి, ఆ పిల్లోడు లేకపోతే నేను ఉండలేను అంట. నడుతున్నాను, వీళ్ళిద్దరు పెళ్లి చేస్తే నడుతున్నారు, రేపు పూరిలో కూడా మంచి చేస్తారంటే వీళ్ళిద్దరు దేనికైనా మంచి చేత నడుతున్నాను. వీళ్ళ సెంటర్లో బజ్జీలు కొట్టడం కూడా పనికిరాదు, ఎందుకంటే బజ్జీలు వేయడం కూడా రాదు వీళ్ళకి. 2 గేదెలు కొనిస్తాడు, గేదెలు మేపడం పని చేస్తాడని అడుగుతున్నాడు, దేనికి పని చేయడు? వీడికి చదువు పాయా, వీడికి టాలెంట్ లేదు, వీడి తల్లిదండ్రుల కష్టం తెలియదు, వీడికి ఏమీ తెలియదు. వీడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్లకి 3 పూటలు వీడి మెతుకులు పెట్టగలడా? వీడు ఇప్పుడు ఎరగదీసిన చదువుకి, ఇంటర్మీడియట్కి ఎరగదీసిన చదువుకి వెళ్తే వీడికి ఉద్యోగాలు కాంపిటేటివ్ ఫీల్డ్ ఇచ్చేస్తున్నారా, లేదా ప్రైవేట్ సెక్టర్లో తీసుకొచ్చి కూర్చోబెడతారా? నడుతున్నాను కలిసి వచ్చే పిల్లలేరి, కలిసి రండిరా జాగ్రత్త చదువుకుంటారా, మీ నుంచి మాకు కావాల్సింది ఏం కాదు, మీ భవిష్యత్తు బాగుండాలంటే బాగుపడే వాళ్ళేరే. జాగ్రత్త పిల్ల, ఎవరితో వాళ్ళతో మాట్లాడుకో, మళ్ళీ రేపు పొద్దున్న నీకు పెళ్లి చేయాలి, జాగ్రత్త అమ్మ, ఆ పిల్లోడితో ఎక్కువ మాట్లాడకంటే చెబుతున్న వాళ్ళ అమ్మ మెడకు సున్ని వేసి చంపేసిందంట. చూసారా వార్తలు మీరు? డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ నాన్న గుండెల మీద తని చంపేశాడు ఒక కొడుకు. ఎదుగొచ్చిన కూతుర్లు కొడుకులు ఈరోజు మీరు చూడండి, 18 ఏళ్ళు దాటేసరికి 19 ఏళ్ళు వచ్చేసరికి ఎదుగొచ్చిన కూతుర్లు కొడుకులు కలిసి తల్లిదండ్రుల మీద కేసులు పెడుతున్నారు. కలిసి వచ్చే ఒలివ మొక్కల్లో ఉండాలని, అంటే మన బిడ్డలు భోజనం వాళ్ళ దగ్గర మనం కలిసి వచ్చే ఒలివ మొక్కల్లో ఉండాలని వాక్యం చెప్తే వీళ్ళ ఒలివ మొక్కల్లో లేరు చెప్పండి, గంజాయి మొక్కల్లో ఉన్నారు. కలిసి వచ్చే మొక్కలే నడుతున్నాను, కలిసి వచ్చే ఒలివ మొక్కలేవి. చదువుకోరంటే చదువుకోరు, టాలెంట్ ఏదైనా సంపాదించరు. అది కాదని నాకు కష్టం చేసిన చూడంటే ఆడికి బుర్రకెక్కదు. ఏదైనా చెప్తే ఆ ఎర్రికెక్కలే మదసే అంటుంటాడు. నడుతున్నాడు, నీకు ఏం తెలుసు, లింగులు 10th పాస్ అయిపోయాడు కరోనా వాళ్ళు, లేదా అది కూడా పాస్ అయిపోయి నడుతున్నాను. దీనివల్ల నడుతున్నాను, దేనికి పనికి రాడు. ఇప్పుడు కలిసి అంటే 30 ఏళ్ళు 35 ఏళ్ళు తండ్రి దగ్గర కూర్చుని ఆ భోజనం వాళ్ళ దగ్గర అలా కూర్చుని తింటున్నామంటే, కూర్చుని తింటే పెద్దల సామెతలు చెప్పారు, కొండలైనా కరిగిపోవా. ఒక మగపిల్లోడు 21 సంవత్సరాలు దాటి అంటే డిగ్రీ అయిపోవాలి, 21 సంవత్సరాలు దాటితే అప్పటికైనా ఉద్యోగం కొట్టాలి, లేదా సంపాదించి ఏదో ఒక మార్గంలో ఉండాలి. ఇదేమీ చేయకుండా 30 ఏళ్ళు ఇంకా ఇంట్లో కూర్చుని నాన్న కష్టం మీద ఆధారపడుతున్నావంటే నీ కుటుంబం బాగుపడుతుంది అనుకుంటున్నావు, నువ్వు స్థిరపడతావు అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, నీ పిల్లలు నీకు కలిసి రావాలి అంటే నీ బిడ్డలను కూర్చోబెట్టారే, నువ్వు ఇంజనీర్ అయిపోరా, నువ్వు యాక్టర్ అయిపోరా, డాక్టర్ అయిపోరంటే వాళ్ళు ఎవరూ నీకు కలిసి రారు. నీ బిడ్డలు నీ కష్టార్జితాన్ని ఎరిగి, మా అమ్మ నాన్న కష్టార్జితాన్ని నేను పాడు చేయకూడదు, వాళ్ళకి కలిసి వచ్చే బిడ్డగా నేను మారాలి అంటే నీ బిడ్డలకు కూడా ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానం వాళ్ళకి రావాలంటే మళ్ళీ సూత్రం, యెహోవా యందల భయభక్తులు నీ బిడ్డలు కూడా ఉండాలి. నీ భార్యకి యెహోవా యందల భయభక్తులు, నీ భార్య నీకు ఎలాగైతే కలిసి వచ్చిందో నీ బిడ్డలకు కూడా యెహోవా యందల భయభక్తులు ఉంటే చెప్పండి, అమ్మా నాన్నకి కలిసి రావాలని ఒక భయం ఉంటుంది. నీ ముందుంటే నిన్ను బట్టి వాళ్ళ భయభక్తులు కలిగి ఉన్నారు, నువ్వు లేకపోయినా కానీ వాళ్ళ భయభక్తులు కలిగి ఉండాలంటే వాళ్ళు ఎక్కడున్నా ఎవరు చూస్తున్నారన్న భయం ఉండాలి చెప్పండి. వాళ్ళకి దేవుడు చూస్తున్నారన్న భయం ఉండాలి. అందుకే నీ బిడ్డలు నీ భోజనం వాళ్ళ దగ్గర ఒలివ మొక్కలు అవ్వాలి. కొంతమంది కూరగాయలు చేసే పని ఏంటి తెలుసా, తినే కంచం విసిరేస్తారండి ఇలాగా. వాళ్ళ అమ్మని అన్నాడట, ఎవడన్నమాట ఈ కూర నేను తిన్ను అన్నాడట. మళ్ళీ అడిగాడట, ఈసారి తిన్నా అన్నాడు. నడుతున్నాను, అయ్యో అనమన్నాడు. ఎవడనమంటే నువ్వు కష్టపడు, రోజుకి 10 రూపాయలదే, మీ అమ్మాయి కక్క ముక్క డొక్క వండుతుంది నీకు, నువ్వేమి ఇదావు, సారీ ఎవడగాయమన్నాడు, ఈ కూర ఎవడనమన్నాడు. కంచాల కూరలు ఇసిరే కొడుకులు లేరు నడుతున్నాడు, కంచాల కూరలు ఇసిరేస్తే కొడుకులు ఉన్నారు నడుతున్నాడు. నీకు ఇసిరేస్తే రైటే ఉంది, నీకు గంజి ఎక్కువ రయ్యా ఏమనుకుంటున్నావు, నువ్వు ఇంకా రూపాయి సంపాదించడానికి దమ్మిడే లేదు, పైకి కూర ఎవడన్నా మీ అయ్యో వండమన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, మీ నాన్నను ఆయన కష్టపడిన ఆయన నచ్చింది వండమన్నాడు కనుక ఆయన నచ్చింది వండుతుంది, నీకేం రైట్ ఉంది. ఇంకా నీకు 30 ఏళ్ళు వచ్చినా పెడతారంటే గ్రేట్, గుర్తుపెట్టుకో. కలిసి వచ్చే కూతుర్లు ఉన్నారని అడుగుతున్నాను, కలిసి వచ్చే కూతుర్లు పెద్ద హీరోయిన్లా ఫీల్ అవుతున్నారు ఈ మధ్య కొంతమంది. ఏమనంటే మళ్ళీ లేనిపోయిన కూడా మహిళా సంఘాలు నడుతున్నాను. వీళ్ళకి కొంతమంది ఒకరిని చూసి ఒకరు వాతలు కూడా, ఇంటి పని నేర్చుకో అమ్మ, రేపు పొద్దున నేను ఎవరింటికైనా ఇస్తే ఎవరి పిల్లల్ని అడుగుతారు, ఇంటి పని నేర్చుకో, మళ్ళీ ఆడు చేసినాడు కదా ఏదో వండాలి, నువ్వు ఏదో పని నేర్చుకోవంటే ఇవిడ అందట నేర్చుకుంటానులే అన్నాడు.
10 గంటలకు లేచి కొంతమంది పిల్లలు, అందరు కాదు కొంతమంది 10 గంటలు లేచి మమ్మీ బెడ్ కాఫీ అన్నాడు. బెడ్ కాఫీ అంటే పాసుముఖంతో తాగాడు, పొలుగడకుండా. పాసుముఖంతో టీ కాఫీలు తాగితే పళ్ళు ఏమవుతాయి చెప్పండి? కారపళ్ళు అయిపోతే అడుగుతున్నాను. ఇది ఫ్యాషన్ అనుకోకండి. మీరు ఏదో సీరియల్ సినిమాల్లో చూసి ఇలా బెడ్ మీద లేచి బెడ్ కాఫీ అన్నారంటే మళ్ళీ చెప్తున్నాను, త్వరగా పళ్ళు ఊడిపోతాయి. కష్టపడండి, లేచి కాలేజీ నుంచి వచ్చి ఆ బ్యాగ్ పక్కన పడి, స్కూల్ నుంచి వచ్చి ఆ బ్యాగ్ పక్కన 2 పనులు నేర్చుకుంటే ఈ 10th పాస్ నీ పిల్లందంట ఏంటి నేను గిన్నెలు కడగాల సెట్ అందంట. గిన్నెలు కడగదంట అని అడుగుతున్నాను. నువ్వు ఇప్పుడు గిన్నె కడగకపోతే రేపు పొద్దున్న నేను ఎవడో ఇంటికి ఇచ్చి పెళ్లి చేస్తే నిన్ను అడుగుతారు, ఎవరింటికి ఇచ్చి పెళ్లి చేస్తే నీకు ఏ పని రాకపోతే నేను అడుగుతున్నాను, ఎవరిని అంటారు చెప్పండి? నేను కన్నా తల్లిదండ్రులు అంటారు. వీళ్ళు ఏమంటారంటే రేపు పొద్దున అడిగి ఎలా వండుతావంటే యూట్యూబ్లో చూసి వండుతుందట. ఎందులో? యూట్యూబ్లో చూసి, గూగుల్లో చూసి. అంటే ఇప్పుడు ఈ ప్రయోగాలన్నీ ఎవరి మీద చేద్దామని? ఎవడా బాధితుడు? నేను అడుగుతున్నాను. అందుకే నేర్చుకోండి. మీ పిల్లలు మీకు కలిసి రావాలంటే కూర్చోబెట్టండి సండే స్కూల్లో. మీ పిల్లలు మీకు కలిసి కూర్చోబెట్టండి యూత్ మీట్లో. మీ పిల్లలు కలిసి రండి, ఇలాంటి సభలకు తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఒకవేళ మీ పిల్లలు కనుక వయసుకు వచ్చిన మీ పిల్లలు ఈ సభలో లేకపోతే అలాంటి పిల్లల్ని కానీ మీకు పెంచడం రాలేదని ఒప్పుకోండి. ఎందుకంటే ఇంత వాక్యం వినబడుతున్నప్పుడు అలా ఏం చేస్తారు? ఇంటి దగ్గర మొబైల్ నొక్కుతున్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారా వాళ్ళు? నీ పిల్లలు నీ మాట ఎందుకంటలేదు తెలుసా? వాళ్ళకి దేవుడి భయం నేర్పించలేదు నువ్వు. వాళ్ళకి బట్టలు కొనడం నేర్పించావు, వాళ్ళకి తిండి వండడం నేర్పించావు, అన్నీ నేర్పించావు. ఇలాంటి సభ ఒకటి జరుగుతున్నప్పుడు ఏరి నీ బిడ్డలేరి. ఒకవేళ ఈ బిడ్డలు కనుక నీకు ఎక్కడే ఉంటే వాళ్ళకి చెప్పరే, యెహోవా యందు భయభక్తులు ఉంటేనే సక్సెస్ అనేది వెనకాల వస్తుందంటరా. నువ్వు చదివిన చదువైనా ఉద్యోగమైనా నీకు ఏది కలిసి రావాలన్నా గుర్తుపెట్టుకోరా, ఇదిగో దేవుడు దయ ఉండాలంటారా. కాస్త భక్తి నేర్చుకోరా అని చెప్పు. ప్రార్థన చేయకపోతే అన్నం పెట్టనని చెప్పు. ప్రార్థన చేసుకోకుండా ఇంట్లోకి రావద్దని చెప్పు. బైబిల్ చదవకుండా రే నీ గంజి కూడా ఇవ్వనని చెప్పి ఈ భయభక్తులు ఎప్పుడైతే నేర్పిస్తావో వాడికి ఇప్పుడు టార్చర్లా ఉంటుంది. కానీ రేపు పొద్దున ఎదిగిన తర్వాత చెప్పండి, ఆ రోజు మా అమ్మ నాన్న నేర్పించిన భక్తే ఈరోజు నాకు దీవెనకరంగా మారిందని ఆ రోజు వాడికి అర్థం అవుతుంది.